ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. గురువు గారికి నమస్కారాలు. స్వామి, నా పేరు విక్రమ్ పేస్తా. మా ఊరు వచ్చేసి వారాహి నవరాత్రులు చాలా బాగా జరిగినాయి స్వామి. మొదటిగా దీపారాధన చేసి అమ్మవారి సంకల్పం చెప్పుకొని గణపతి ప్రార్థన ముందుగా చేశాను. సంకల్పం చెప్పుకొని దీపారాధన స్టార్ట్ చేశాను స్వామి. అఖండ దీపారాధన స్టార్ట్ చేయగానే దేవుని గదిలో ఎక్కడో తెలియని తేజస్సు వచ్చేసింది. ఆ విషయం నేను గ్రూప్ లో కూడా పంచుకున్నాను. వచ్చేసి మొదటి రోజు ధ్యానం చేయగానే మొదటిగా అమ్మవారి దర్శనం కలిగింది. తర్వాత ఒక బాగా మంచి కొమ్ములు తిరిగినది దుమ్నపోత ఒకటి కానొచ్చింది. అది గురుగారికి చెప్పాను. గురుగారు వచ్చేసి నీకు మంచి చెడు రెండు ఉన్నాయి, ఏం పర్లేదు, బాగానే ఉంటుంది, చేసుకోండి, బాగా చేసుకోండి అని చెప్పారు. మూడో రోజు చాలా ఎక్కువ వచ్చేసామి అనుభవాలు. మొత్తం దేవతా దర్శనాలు బాగా జరిగినాయి. పీఠం ఒక కాళీ అమ్మవారు, వారాహి అమ్మవారు. మొదట్లో అర్థం కాలేదు స్వామి, వారాహి అమ్మవారి దర్శనము ఏదో చేతులతోటి ఉంది అనుకున్నాను. తర్వాత నేను కళ్ళు తెరిచి పీఠం ఒక మనం పీఠం ఫోటో చూడగానే ఆహా, ఇది వారాహి అమ్మవారు మనకి పీఠం అమ్మవారు దర్శనం ఇచ్చింది అని అనుకున్నాను. తర్వాత చాలా దేవత దర్శనాలు అయినాయి స్వామి. నరసింహస్వామి వచ్చినారు, ఒక సింహ రూపం వచ్చింది. చాలా ఇట్లా అసలు గుర్తులేదు సార్, అన్ని దర్శనాలు అయినాయి మూడో రోజు. తర్వాత ఇంకా ఉద్వాసన చేసేంత వరకు ప్రతిరోజు అమ్మవారు నేను జపం చేయడానికి కూర్చున్నప్పుడు ఖచ్చితంగా వచ్చింది స్వామి. దర్శనమే ఖచ్చితంగా దర్శనం ఇచ్చింది. ఎప్పుడైతే ఉద్వాసన అయిపోయి మనము తెల్లవారుజామున అమ్మవారిని గేట్ దాకా సాగనంపాలని చెప్పి గురుగారు చెప్పారో, అప్పుడు సాగనంపిన తర్వాత సరే జపం మళ్ళా ఒక 10 నిమిషాలు జపం చేశాను. సరే ఇప్పుడు ఎట్లుంటుందో చూద్దామని ఒక 10 నిమిషాలు జపం చేశాను. అప్పుడైతే మామూలుగా ఏం దర్శనాలు కలగలేదు. అప్పుడు గురుగారు చెప్పింది అనుకున్నాను, మీరు ఖచ్చితంగా గమనిస్తే అమ్మ వెళ్ళేది కూడా కనపడుతుంది, మీకు తెలుస్తుంది, ఆ అనుభవం తెలుస్తుంది అని చెప్పినారు. అది నిజంగానే తెలిసింది సార్ నాకు. ఈ అనుభవం చాలా బాగా అనిపించింది. తర్వాత వచ్చేసి ఆ, ఎప్పుడైతే మనం తెల్లవారుజామున వెళ్ళిపోతే అప్పుడు అఖండ జ్యోతి మామూలు జ్యోతి లాగానే కానొచ్చింది. తేజస్సు అనేది మనకి కనపడలేదు సార్. స్వామి, మీరు వారాహి నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారు స్వామి? అవును సార్, మొదటిసారి సార్. వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు స్వామి? వారాహి నవరాత్రులు ఏం లేదు స్వామి. నేను మన పోయిన సంక్రాంతికి నేను అయ్యప్ప మాలలో ఉంటుంది. అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు నేను అయ్యప్పని కోరుకునింది ఏమంటే, మనకి ఒక గురువు ఉంటే మంచిది, మన జీవితం ఎట్లా అనేది గైడ్ చేస్తారు. ఒక గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్లా ఒక గురువు ఉంటే బాగా అనుకున్నాను. అనుకొని నేను అంత దీక్ష అయిపోయి కొండకెళ్ళి వచ్చినాక ఒకసారి ఫేస్బుక్ లో ఇది పీఠం గురించి చూశాను సార్. చూసినప్పుడు మనకి వెంకటేష్ స్వామి అని, ఆయన వెంకటేష్ చింతని అని అనుకుంటా ఆయన పేరు. ఆ స్వామి ఒకసారి కాంటాక్ట్ అయినారు, నియమాలు చెప్పినారు. అప్పుడు నేను ఏమోలే మామూలే ఇట్లా అని కొంచెం టేక్ ఇట్ ఈజీ తీసుకున్నాను. తర్వాత పీఠంని పేజ్ ఫాలో అవ్వడం మొదలు పెట్టాను. పీఠంలో వచ్చే పోస్టులు కానివ్వండి, మనకి సనాతన ధర్మం గురించి చెప్పే విధానం కానీ అన్ని బాగా మంచిగా అనిపించింది. మంచిగా అనిపించినాక మళ్ళా ఒకసారి పీఠంలో వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయినాక మనకి రవితేజ స్వామి వచ్చేసి మనకి కొంచెం గైడ్ ఇచ్చారు. ఆ స్వామి గైడ్ తర్వాతనే ఇంకా అంతా అయినాక మళ్ళీ మీరే స్వామి, మీరే గ్రూప్ లోకి యాడ్ చేసి వేరే గ్రూప్ లోకి చూశారు. అప్పటి నుంచి ఇంకా సరే, మనకి ఏదైనా కానీ మనం చేసే మంచిదే, ఇంకా ఒకటి అనేది బాగుంటది, మనం దేవుణ్ణి అనేది ఒక నమ్మకం స్వామి, అంతే. ఆ నమ్మకంలో నాకు ఆ అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి చేసినాను స్వామి నేను వారాయణ నవరాత్రులు అనేది. ఆమె అనుగ్రహం లేకుంటే చేయలేను. అలాగే గురువు గారి ఆశీర్వాదం, గురువు గారు ఇంతమందికి గైడ్ చేసే విధానము, ఆయన ఓకే
చాలా గొప్ప స్వామి. వారాహి నవరాత్రులకి మీ వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా స్వామి? కలిగితే దాన్ని ఎలా అధిగమించారు? వృత్తి వల్ల అంటే నేను మామూలు ఇప్పుడు నేను వచ్చేసి డెలివరీ బాయ్ స్వామి. ఇంతకుముందు మగ్గము అనేది ఒక పట్టు చీరలు తయారు చేసేది ఉండే మాకి. అది కొంచెం నవరాత్రుల ముందరనే కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. అంతకు ముందే వచ్చింది, నేను పీఠం జాయిన్ అయ్యేటప్పుడే వచ్చింది. వచ్చిన తర్వాత సర్లే అని చెప్పి మనం అమ్మ పీఠం తరపు నుంచి అయితే మనకి కాంటాక్ట్ అయ్యి నేను అమ్మవారి ప్రతి ఫోటో అయితే తెప్పించుకున్నాను స్వామి. తెప్పించుకొని మామూలు గురువుగారు గ్రూప్ లో పెట్టినప్పుడు మీరు పీఠం జపం చేయండి అని పెట్టినప్పుడు మామూలు జపం చేశాను. ఆటోమేటిక్ నాకు వచ్చిన ఇబ్బందులు అది కాక వేరే వృత్తి దొరికింది, అప్పుడే దొరికింది. అయిపోయింది. కానీ కాకపోతే ఏమంటే ఈ పని వల్ల కొంచెం ఎక్కువ సమయం చేయలేకపోయినాను సార్, అంతే. ఇబ్బంది అయితే ఏం లేదు, వృత్తి వల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ కొంచెం ఏమంటే వర్క్ చేసి రావడం వల్ల నైట్ ఒక గంట వరకే చేయగలను. ఇంకా ఎక్కువ చేయాలంటే కొంచెం అలుపు వల్ల చేయలేకపోతున్నాను సార్. ఇబ్బందులు అయితే ఏం లేవు, అంత బాగానే ఉంది. స్వామి, వారాహి అమ్మవారి గురించి మీకు ఎలా తెలుసు స్వామి? వారాహి అమ్మవారు అంటే పీఠం తరపు నుంచే తెలుసు స్వామి. అంతకుముందు మామూలుగా ఇక్కడ ఏమంటే మనకి కొంచెం అది బయట వారాహి అమ్మవారు కాశీ క్షేత్రంలో ఉంటారు. ఆయన మా కాశీ క్షేత్రానికి ద్వారా ఆ ఇది ఉంటుందని క్షేత్రపాలకురాలని తెలుసు. కొంచెం విన్నాను స్వామి, కాకపోతే ఇంత డెప్త్ తెలుసు స్వామి నాకు. ఆ అమ్మ గురించి అయితే నాకు తెలుసు, కొంచెము లైట్ గా తెలుసు. కానీ పీఠంలో వచ్చినాక ఇంకా అమ్మవారు ఏమి ఎట్లా ఏం కథ మొత్తం వచ్చేసి పీఠం నుంచి వచ్చినప్పుడే ఎక్కువ తెలుసు స్వామి. స్వామి, ఇప్పుడు మీరు ఫేస్బుక్ నుంచి జాయిన్ అయ్యారన్నారు కదా దీంట్లో. అవును ఫేస్బుక్ స్వామి. అంటే ఫేస్బుక్ అయితే ఫేక్ కదా స్వామి? మరి మీకు ఎలా నమ్మకం వచ్చింది స్వామి? అదే స్వామి, ఫేస్బుక్ ఫస్ట్ స్టార్టింగ్ లో నేను కూడా ఫేస్బుక్ లో ఇట్లాంటి మామూలు దండిగా వస్తున్నాయి. ఇప్పుడు మనది ఒకటే కదా స్వామి పోస్టులు చాలా ఉన్నాయి అందులో పోస్టులు. అది తెలియనంత వరకు ఏమవుతుంది అంటే ఫేక్ అన్నట్లనే అనిపిస్తుంది. కాకపోతే నేను పేజ్ని ఫాలో అవడం మొదలు పెట్టినాను. ఫస్ట్ అయితే ఫేక్ అనుకున్నాను, మామూలు ఇట్లాంటివి దండిగా ఇస్తుంటారు అది ఇది అని. ఫేస్బుక్ లో అట్లాంటివి దండిగా ఉన్నాయి. కాకపోతే మన పేజీని ఒకసారి ఫాలో అయినాను. ఫాలో అయినాక వచ్చే పోస్టులు చూశాను సార్. ఏదైనా మన సనాతన ధర్మం గురించి కానీ, దేవుళ్ళ గురించి కానీ, ఒక మంత్రాల గురించి కానీ, ఏ మంత్రం ఎట్లా ఏం కథ అనేది ఫేస్బుక్ లో పోస్టులు వస్తుంటాయి. ఆ పోస్టులు వచ్చినప్పుడు తెలిసింది స్వామి. అది దాని ఒక్కసారి తెలుసా స్వామి, అది కొంచెం మనం ఫాలో అయ్యి దాని గురించి స్టడీ చేస్తుంటే సబ్జెక్ట్ అనేది అది అర్థమవుతుంది స్వామి మనకి. స్వామి, పీఠం మీద గురువు గారి మీద మీకు నమ్మకం కలిగిన సన్నివేశం ఏమైనా ఉందా స్వామి? పీఠం మీద సన్నివేశం అంటే పీఠం మా గురువు అనేదే నమ్మకం స్వామి. ఇంకా గురువు గారు మళ్ళీ మనం సపరేట్ గా నమ్మకం ఏం అవసరం లేదు. గురువుని అంటే మనం ఫస్ట్ నమ్మితే ఆటోమేటిక్ ఆయననే మనకి గైడ్ చూపిస్తాడు. ఇప్పుడు ఎవరినన్నా కానీ మనం దారి తెలియనప్పుడు దారి అడగాలి ఆయన. ఆయన కరెక్ట్ కాదని అడిగితే అది మన తప్పు అవుతుంది సార్. గురువు గారు అయితే మనకి పీఠంలో వచ్చిన వాళ్ళ నుంచి ఏదైనా కానీ చెప్పడం కానీ, ఆయన అసలు ఇంతమందికి చెప్పడమే ఎక్కువ మనకి. ఆయన గైడ్ చేసే విధానం కూడా చాలా బాగుంది. మంత్ర దీక్షకు మీకు ఖర్చు ఎంత అయింది? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా స్వామి? హోమం అని కానీ ఇతర ఖర్చులు? ఎక్కువ అసలు ఒక రూపాయి అడగలేదు స్వామి. ఆయన గురువు గారు ఇంతవరకు నాకు ఎంతసేపు నాకు గైడ్ చేయడమే కానీ, మీరు ఇంత ఖర్చు పెట్టుకుని అంత ఖర్చు పెట్టుకుని ఏం లేదు, మీ స్తోమతలో ఉన్నంత పెట్టుకోండి అని చెప్పినారు. అది నేను స్తోమత బట్టి నాకు ఈ దేవుళ్ళు అంటే ఇష్టంతో పెట్టుకున్నా. కానీ ఇంతవరకు ఖర్చు ఆయన సపరేట్ గా ఈ ఖర్చు పెట్టండి, ఈ ఖర్చు ఖచ్చితంగా పెట్టాల్సిందే అనేది ఏం లేదు. లిస్ట్ ఇచ్చినారు అంతే. ఆ లిస్ట్ కి మీరు తగినట్లు తెచ్చుకోండి అన్నారు. ఒక నూనె ఒక చెప్పాలంటే ఒక నూనె విషయంలో కూడా మీ స్తోమత తగినట్ల నూనెది వాడుకోండి అని చెప్పినారు. కానీ ఫలానా నూనె వాడాలా, ఇంత కాస్ట్ నూనె వాడాలని ఎప్పుడు గురువుగారు చెప్పలేరు. అది మన అమ్మవారు అంటే ఇష్టం ఉందంటే మనం మన స్తోమతలో పెట్టుకుంటాం సార్ మనం, అంతే ఖర్చు. ఆయన చెప్పేది ఏముండదు. స్వామి, స్వామి, పీఠం నియమ పీఠం నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి? అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది స్వామి? ఖచ్చితంగా స్వామి, మనం ఇప్పుడు ఒకటి సాధించాలంటే ఖచ్చితంగా ఒక నియమం ఉంటుంది. ప్రకృతిలో ప్రతి ఒక్కదానికి మనం రోజు భోజనం చేసే ఆహారం అయినా కానీ, ఒక ఏదైనా కానీ, ఒక దేవుడు అనేది ఒక నియమం పెట్టినాడు స్వామి. ఇప్పుడు మనకు ఒక వరి రావాలంటే కూడా ఇన్ని రోజుల్లో వరి వస్తుంది అనేది ఒక నియమం ఉంది.
అలా వరి వచ్చినది కూడా మనం వండుకొని తినాలన్నా ఒక నియమం ఉంది. ఖచ్చితంగా మనం గెటిన్ కావాలంటే నియమాలు పాటించాలి స్వామి. ఆ నియమాలు మనకి చాలా అనుకూలంగానే ఉన్నాయి. ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనం ఇష్టంతో చేస్తే ఏ నియమం కానీ కష్టంగా అనిపించదు స్వామి అంతే. స్వామి, పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు? చాలా బాగా సహాయపడ్డారు స్వామి. ఇప్పుడు ఫస్ట్ లో వచ్చేసి మనకి రవితేజ స్వామి ఆయన వచ్చేసి మొత్తం గైడ్ చేశారు ఏది ఎట్లా ఉండాలనేది. తర్వాత మీరు ప్రదీప్ స్వామి ఆయన బాగా మీరు బాగా గైడ్ చేశారు. ఏదైనా కానీ ఎప్పుడు ఏ టైంలో కానీ ఫోన్ చేసినా కూడా మనకి రెస్పాన్స్ ఉంటుంది పీఠం తరఫున అయితే. కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చినా కూడా దాదాపు కూడా ప్రతిదీ కానీ లీడర్స్ కానీ పీఠంలో ఉన్న వాళ్ళు కానీ సహకరిస్తారు స్వామి. ఆ విషయం అయితే కన్ఫర్మ్ స్వామి, డౌట్ ఏం లేదు. పీఠం రాగానే మొదట సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్ జరిగేవి అని విన్నారు కదా సార్? ఆ వాటి విన్నాను స్వామి. ఒకసారి వాటి వెంకటేష్ స్వామిది ఒకసారి విన్నాను, వాటి రవితేజ నుండి మీరు గారిది వాటి స్వామి. నుంచి మీరు వాటి నుంచి ఏం నేర్చుకున్నారు స్వామి ఆ జూమ్ కాల్ నుండి మీరు? వాటి నుంచి అంటే అదే స్వామి, మనకి ఇప్పుడు ఏదైనా కానీ గురువు గారు వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు కానీ వాళ్ళకు ఉన్న ఏదైనా దోషాలు ఉంటే పరిహారాలు చెప్పేటివి కానీ, ఒకటి రవితేజ గారు వేరే మతం నుంచి మన దాంట్లోకి వచ్చి మన సనాతన ధర్మంని నమ్మడం విషయం కానీ, అది బాగా మనకి ప్రతిదీ కానీ దాంట్లో నేర్చుకున్నా కానీ ఒక్కొక్క విషయం ఫాలో అయితే బాగా మంచి మంచి విషయాలే ఉన్నాయి స్వామి అందులో. మనకు లైఫ్ లో పనికొస్తాయి ప్రతి విషయం కూడా ఆ జుమ్కాల వల్ల. ఇంకోటి మనకు తెలియంది ఏదన్నా ఉన్నా కూడా ఒక ప్రతిదీ అడగాల్సిన అవసరం ఉండదు. ఆ జూమ్ కాల్స్ గురువు గారు ఇచ్చేటివి వీడియోస్ కానీ ఫాలో అయితే సగం డౌట్స్ అందులోనే మనకి తీరిపోతాయి. ఇంకా అవి అవి దాంట్లో కూడా తీరనివి ఏమైనా ఉంటే మనకి లీడర్స్ మనకి చెప్తారు. మనకి గురువు గారు కూడా సహకరిస్తున్నారు స్వామి. స్వామి, పీఠం పేరు మీద మీరు జపం చేసుకున్నారు కదా, అవును. చేస్తే ఆ అవును శక్తి సార్. ఎలా ఉంది? ఆ శక్తి ఎలా ఉంది? ఆ శక్తి అంటే నేను స్టార్టింగ్ పీఠం ఒక ఫోటో మనకి పీఠం ఫోటో వచ్చేపాటికి ఫస్ట్ రోజు పెట్టిన సమయం అది గురువు గారు వీడియోలో పెట్టినప్పుడు పానకం పెట్టి మీకు మీకు ఇంట్లో ఉండేది సపరేట్ ఏం లేదు, మీ ఇంట్లో ఏదైతే మీరు తింటారో అదే మా వారికి నివేదన చేసి తర్వాత మీరు స్వీకరించండి అని చెప్పినారు. అలాగే నేను నివేదన చేసిన వెంటనే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 10 minutes లోనే ఒక ఇంట్లో ఎవరు లేకుండా నేను సాధన చేసిన స్వామి. బయటికి పంపించి డిస్టర్బెన్స్ ఉంటుంది ఫస్ట్ రోజు అని పంపించి చేయగానే స్టార్టింగ్ లోనే ఒక నల్లని కాలడుగులు నా వైపు వచ్చినట్ల శబ్దం వచ్చింది సార్. వచ్చిన వెంటనే మళ్ళా తర్వాత ఒక రూపం నా ఎదురుగా పీఠం ఒక ఫోటో పెట్టుకొని ధ్యానం చేసేటప్పుడు ఆ రూపం నుంచి వెనకలో ఎవరో వచ్చి నిలబడి బాగా నవ్వుతూ చూస్తూ నన్ను బాగా చెయ్యి అన్నట్లా ఎంకరేజ్ చేసినట్లు అనిపించింది సార్. తెలియని శక్తి. ఫస్ట్ వచ్చింది కాళీ అమ్మవారు అనుకున్నాను, నల్లని అడుగులు గజ్జల చప్పుడు కూడా వినపడింది. మరి తర్వాత అమ్మవారు వారాహి అమ్మవారు వెనకలో ఉన్నట్లు అనిపించింది సార్. ఇదంతా మొత్తం గురువు పరంపర, గురువు గారి శక్తి సార్. స్వామి, పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం చెప్పగలరు? ఫోటో మీరు తీసుకొని ఉంటే మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా ఆ అమ్మవారి శక్తి గురించి చెప్పగలరు? ఉండ ఉండే స్వామి. అది వచ్చేసి ఖచ్చితంగా గురువు గారు ఇప్పుడు గురువు పరంపర అది మొత్తం వచ్చేసి దాంట్లో వాళ్ళ కాన్సెప్ట్ తోటే డిజైన్ చేసినారు అనిపించింది స్వామి. మామూలుగా అయితే క్షేత్రపాలకులు కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శూలం కానీ, అమ్మవారు అయ్యవారి శూలం కానీ, సోమనంది కానీ, నందీశ్వరులు కానీ, మొత్తం అది ఒక అది మనకు అంత తెలుసుకునేంత ఇది లేదు స్వామి. ఖచ్చితంగా అయితే వాళ్ళు గురు పరంపర వాళ్ళు ఆలోచనతోటే చేసినాడు స్వామి. ఆ శక్తి అయితే పీఠానికి బాగుంది స్వామి. అది చేసే వాళ్ళకి చూస్తే తెలియదు, చేసి అనుభవిస్తే తెలుస్తుంది సార్. చెప్పలేం స్వామి, అది మాటల్లో చెప్పలేం శక్తిని. అది అనుభవించాలా కానీ చెప్పలేం సార్. స్వామి, చెప్పండి గురువు సార్. గారు గురువు గారు మీకు విధి విధానాలు ఇవ్వటం కానీ మంత్రం ఇవ్వటంలో మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా ఉంది ఆ ఇబ్బంది పద్ధతి? ఇబ్బంది ఏం లేదు స్వామి. కొంచెం ఉచ్చారణ చేసినప్పుడు ఒకటి మీరు సరిగ్గా చేయాలని గైడ్ చేసినారు. సెకండ్ టైంకి అది ఓకే అయిపోయింది. చేశాను. ఆయన కూడా చాలా బాగా చెప్పినారు. ఇవ్వడం కూడా మొత్తం ఇచ్చేసి టైం కానీ ఏదైనా గానీ మీరు పలానా టైంలో చేసుకొని మీకు మంచిది, ఆ టైంలో మీరు చేయాలా అని చెప్పి మొత్తం గైడెన్స్ బాగా అనిపించింది సార్. మన ఫోటో చూసి
మనకి ఏ మంత్రం అయితే సెట్ అవుతుంది అని చెప్పి ఆయన ఆలోచన చేసి ఆ మంత్రం ఇచ్చాడు స్వామి. అది బాగుంది స్వామి. గురువు గారి నుంచి అయితే ఫుల్ కోఆపరేషన్ బాగుంది స్వామి. స్వామి, ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు? అంటే మీకు ఆన్లైన్ లోనే కదా మంత్రం ఇచ్చారు, ఆ శక్తి మీరు అనుభవించారా లేదా? ఆన్లైన్ లో మంత్రం, ఆఫ్లైన్ లో మంత్రం ఏం లేదు స్వామి. ఇప్పుడు మన గురువు అనే వాళ్ళని నమ్మి మనం మంత్రం తీసుకుంటే ఆ శక్తి ఆన్లైన్ లోనే ఉంటుంది, ఆఫ్లైన్ లోనే ఉంటుంది. ఆన్లైన్ లో మనం ఓన్లీ చూడగలం స్వామి. ఇప్పుడు గురువు ప్రతి వారికి ఇప్పుడు మనకి పీఠంలో దాదాపు అంటే నాకు లిస్ట్ పెట్టిన ప్రకారం అయితే 60 మంది ఉన్నారు అని స్వామి. 60 మందికి ఒకటేసారి గురువు గారు వెళ్ళి చెప్పలేరు కదా స్వామి. ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది ఒక ప్లాట్ఫారం స్వామి, అంతే. ఇది ఉపయోగించుకోవడానికి ఒక టెక్నికల్ గా ఒక ప్లాట్ఫారం స్వామి. ఆన్లైన్ ఆఫ్లైన్ ఏం లేదు. గురువు గారు అయితే దాదాపు రెండు నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మొత్తం. నెల నుంచి గట్టి ప్రయత్నము. 2 నెలల ముందర నుంచి అయితే మొత్తం ఎవరెవరు జాయిన్ అవుతున్నారు, లీడర్స్ మీరు ఇది చేసినారు స్వామి. తర్వాత నెల నుంచి గురువు గారు మన ఫోటో, మనకి జపం చేయడానికి కావాల్సిన వస్తువులు తీసుకొని ఆయన కరెక్ట్ గా ఇచ్చేసి మనకి నవరాత్రులకల్లా ఇచ్చేసినారు స్వామి. అది ఆఫ్లైన్ ఏం లేదు స్వామి. మనం చేయడం బట్టి మనకి ఇది ఉంటుంది స్వామి. గురుగారు ఆఫ్లైన్ ఇచ్చిన, ఆన్లైన్ ఇచ్చిన మంత్రం మంత్రమే స్వామి. స్వామి, గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి? అవును సార్. వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? చెప్పుకోదగ్గడం అంటే ఫస్ట్ రోజు అదే చెప్పినాడు కొన్ని. కాకపోతే ఇంకా గురువు గారు కూడా నేను ఒక్కడిని కాదు కదా. రెండో రోజు మూడో రోజు అనుభవాలు ఎక్కువ వచ్చినాయి. అది చెప్పడం వల్ల ఏముందంటే ఇంత లెంత్ ఉంటే కష్టము, మీరు షార్ట్ కట్ లో చెప్పేసేయండి, నేను దానికి ఏదైనా ఉంటే మీకు ఏదైనా పరిహారాలు ఉంటే చెప్పేస్తాను అన్నాడు. అది కూడా నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏదంటే మనకు కొత్తగా ఉత్సాహం కాబట్టి ఎక్కువసేపు మనం ఇష్టం వచ్చినవి చెప్పేస్తాము. అలా కాకుండా మనకి షార్ట్ కట్ లో మనకు జరిగినవి చెప్పేస్తే మాత్రం కరెక్ట్ గా దానికి తగిన ఆన్సర్ ఇచ్చేస్తాడు గురువు గారు. ఫస్ట్ రోజు నాకు ఇది చెప్పినాడు స్వామి. మీకు ఇట్లా కనపడింది కదా, దీంట్లో మంచి ఉంది చెడు ఉంది, నీ ఏం భయపడొద్దండి. అందులో వచ్చేసి ఫస్ట్ రోజు నాకు కనివిన అనుభవంలో అమ్మవారి ఫోటోకి దండ వేసినది ఒక పక్క కింద పడింది స్వామి. అది కింద పడి తర్వాత మళ్ళా రెండో రోజు జపం చేసినప్పుడు అది పడాలనుకుంటే మొదటి రోజు మొత్తం కింద పడేయవచ్చు. కాకపోతే ఒక కెళ్ళి ఓ రోజు పడింది, మళ్ళీ ఇంకో రోజు ఇంకొక కెళ్ళి పడింది. అదే స్వామి ఫీల్ అవుతాం స్వామి ఖచ్చితంగా. గురువు గారు కూడా ప్రతిదీ దానికి సమాధానం చెప్తారు స్వామి. కాకపోతే మనము కరెక్ట్ గా అడగాలి ఆయనకి. స్వామి, మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి? వాటిలో కొన్ని చెప్పగలరు? బాగా నచ్చినది మూడో రోజే స్వామి. మూడో రోజు ఇంకా నవరాత్రులు అయిపోయేంత వరకు అయితే అమ్మవారు ఎదురుగా కదలాడుతున్నట్లనే ఉంది స్వామి. మూడో రోజు చాలా ఎక్కువ రోజు వచ్చినాయి. అమ్మవారు గాని, పీఠం కాళీ అమ్మవారు గాని, ఒక నరసింహస్వామి కానీ, శంఖ చక్రాలు చాలా వచ్చినాయి స్వామి. మూడో రోజే ఎక్కువ నాకు మళ్ళీ నవరాత్రులు చేసేంత వరకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోతుంది సార్. మర్చిపోను స్వామి అది. అట్లా అంత మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. స్వామి, మీకు మంత్ర దీక్షకి ముందు కానీ మంత్ర దీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా? మంత్ర దీక్ష ముందు పరీక్షలు ఏం రాలేదు స్వామి. మంత్ర దీక్ష అంటే వారాహి అమ్మవారు మొదటి రోజు అంతా పూజ చేసినాక మరుసటి రోజు కొంచెం బైక్ స్కిట్ అయ్యి కొంచెం కింద పడినా స్వామి. కొంచెం ఎక్కడ దెబ్బ తగలలేదు, ఓన్లీ చిటికెనీలకు ఒకటి దెబ్బ తగిలింది. అదేమంటే నాకు కొంచెం కూర్చొని చేసేటప్పుడు ప్రాబ్లం అనిపించింది. అయినా నేను ఫస్ట్ రోజు ఒకటి కొంచెం ఒక గంట సేపు చేసినాను, మళ్ళీ మిగతా రోజులు గంట 2 గంటలు, మూడో రోజు అయితే 2.5 గంటలు సేపు చేసినాను స్వామి. అమ్మవారు అసలు అప్పుడు ఆ నొప్పి కూడా తెలియలేనది నాకు. స్వామి, జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? జప సాధనలో ఇబ్బందులు ఏం రాలేదు స్వామి. ఆ, మొత్తం వచ్చేసి మా ఇంట్లో వాళ్ళు, నా భార్య వాళ్ళు నైవేద్యాల విషయంలో కానీ ఏదే విషయంలో సహకారం కానీ అసలు ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు అమ్మ నాకు. చాలా బాగా జరిగింది. ఇంకా స్వామి, ఉద్వాసన అంతా అయిపోయినాకనే కొంచెం నా పర్సనల్ గా కొంచెం ప్రాబ్లం అయింది. కానీ ఉద్వాసనలో కానీ ఉద్వాసన అయిపోయిన జపం సాధన ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. స్వామి, మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయా? ఏమైనా లోటు ఉందా? ఏం లోటు లేదు స్వామి. చాలా
బాగా అనిపించింది. చాలా బాగా చేసుకున్నాను. అమ్మవారి గురువు గారి దయ బాగా ఉంది సార్. స్వామి, పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలుపగలరు? అది మంచిదే స్వామి. అన్న తరపున ఒకరికి భోజనం పెట్టడం అంటే అది అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి చేస్తే మంచిదే స్వామి. అది చేయాలా కూడా, ప్రతి ఒక్కరు చేస్తున్నారు కాబట్టి అది మనకి మన సనాతన ధర్మంలో అదొక భాగం స్వామి. అన్న తరపం అనేది చేయడం మంచిదే, దాన్ని చేయడము పాల్గొనడం కూడా మంచిదే స్వామి. స్వామి, పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా సరే చెప్పగలరు? ధైర్యం స్వామి, అంత ధైర్యం ఇచ్చింది అమ్మ. అమ్మ ధైర్యం ఇచ్చింది. ఏ సమస్య అయినా ముందుకు వెళ్ళిపోతున్నా. ఆలోచన చేస్తుండలేను. ఏదైనా ఇబ్బంది అయితే సరే రాని, మనకే కదా ఇబ్బంది. మామూలుగా జీవితంలో అన్నాక కష్ట సుఖాలు ఉంటాయి స్వామి. అది పీఠంలో ఉన్నా ఉంటాయి, లేకున్నా ఉంటాయి స్వామి. అది స్వామి, ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ, దేవత గురించి కానీ, గురువు గురించి కానీ మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు? ఆ, సనాతన ధర్మం అంటే గురువు గారు చెప్పే విషయాలు కానీ మనకి ఇంకా ఇప్పుడు నాకు ఇంకా ఏం తెలియదు స్వామి. ఏదంటే మనకి నవరాత్రులు ఒక 9 రోజులు దీక్ష చేసాము. ఆ జప సాధన ఎట్లా అనేది తెలుసు కానీ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది స్వామి. అది తెలుసుకోవాలంటే మనకి గురువు గారి గైడెన్సే ఉండాలి. గురువు గారు లేకుంటే ఏది మనం చేసుకోలేము అసలు. ఎవరికైనా కానీ గురువు ఉండాలి స్వామి. ఖచ్చితంగా ఖచ్చితంగా గురువు ఉండాలా. స్వామి, మొదట్లో గురువు గారు జూమ్ కాల్లో మాట్లాడడం జరిగింది. మీకు ఎలా అవును అనిపించింది? స్వామి. గురువు గారు మీ ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు ఇవ్వటం జరిగింది. దాని గురించి మీ ఉం. అభిప్రాయం? నేను ఫస్ట్ అయితే జూమ్ కాల్ నేను గురువు గారితో డైరెక్ట్ మాట్లాడలేసాము. అందరూ మాట్లాడేది అయితే విన్నాను. గురుగారితో ఒకసారి మాట్లాడినాను. మాట్లాడినప్పుడు నాకు కొంచెం చెప్పసాను. ఫస్ట్ స్టార్టింగ్ లో కలిగిన ఇబ్బంది చెప్పినాను గురువు గారికి. చెప్తే ఆయన మోటివేట్ చేసినారు. మోటివేట్ చేసినాక నేను తర్వాత ఆ రోజు తర్వాత ఇంకా రెట్టింపు చేసిన. గురువు గారు మాటలు విని రెట్టింపు ఉత్సాహంతో చేశాను. గురువుగారు గైడెన్స్ బా చాలా చక్కగా ఉంటుంది స్వామి. అది మనకి ఎవరు ఏం తెలియని వాళ్ళు కూడా నెక్స్ట్ దానికి ముందర వెళ్ళి చేస్తారు స్వామి. అంత బాగుంటుంది స్వామి. అఖండ దీపం ఇంత ముందు పెట్టారా స్వామి? ఇదే మొదటిసారా? అఖండ లేదు దీపారాధన స్వామి. అంటే భయం ఏమన్నా మేము వేసిందా? భయం ఏం లేదు స్వామి. మాకి శ్రావణ మాసంలో మేము పెడతాం స్వామి. అఖండ అనేది నా భార్య పెట్టుకునింది పోయిన సంవత్సరము. పెట్టుకుని కానీ అది కొంచెం ఇప్పుడు కలిగినంత అనుభవం అప్పుడు కలగలేదు స్వామి. ఇక మాకు ఇంటి దేవుడే అయినా నా భార్య పెట్టింది. నేను ఒకసారి పెట్టినాను స్వామి. ఒక 40 రోజులు ఏం పెట్టినాను కానీ అప్పటికి ఇప్పటికి ఇక అప్పుడు ఏదంటే అది చెప్తున్నాను కదా స్వామి, గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్ల. అప్పుడు ఏదట మేము పెట్టుకున్నాం స్వామి. ఒక పద్ధతులు తెలుసు స్వామి. అది సింగల్ ప్రతిమతోటి పెట్టుకున్నాము. అప్పుడు మేము సింగల్ ప్రతిమ ఉండకూడదు, ఒక దాని కింద ఒకటి పెట్టాలనేది గురువు చెప్తేనే తెలిసింది స్వామి మనకి. అట్లాంటివి అఖండ దీపంలో అప్పుడు కలిగిన దానికన్నా ఇప్పుడు, అప్పుడు 40 రోజులు నెల రోజులు పెట్టినా కూడా రాని అనుభూతి ఇప్పుడు 9 రోజులకే వచ్చింది స్వామి మాకి, గురువు గారి వారి గైడెన్స్ వల్ల. స్వామి, ఆ వారాహి నవరాత్రి. చెప్పండి, చెప్పండి. స్వామి అది మనకి అఖండ దీపం పెట్టినాక కూడా నేను జపం చేసేటప్పుడు మనకి ఓన్లీ కళ్ళు మూసుకొని ఎక్కువసేపు చేయలేము కాబట్టి కొంచెం కళ్ళు తెరిచి అమ్మ, అదే స్వామి మనకి నేను జపం చేసేటప్పుడు ఆ దీపాన్ని చూసుకుంటూ అమ్మవారిని చూసుకుంటూ చేస్తాను. చేసినప్పుడు అదే స్వామి అది తేజస్సు నాకు అఖండ దీపం తేజస్సు చెప్పాను. గురువు గారితో కూడా చెప్తే ఉంటుందయ్యా, ఖచ్చితంగా ఉంటుంది తేజస్సు అనేది, మీరు చూడాలా కానీ ఖచ్చితంగా తేజస్సు ఉంటుందని చెప్పినారు. ఆ తేజస్సు నేను జపం చేసేటప్పుడు కూడా రోజు చూసుకుంటూ చేస్తూ ఉండే స్వామి. అది తేజస్సు నాకు ఇక తెలిసింది స్వామి కంటికి. మిగతా రోజులు మనం గురువు లేకుండా పెట్టుకునే అఖండ దీపం వేరు, మనం గురువు గారి తోడు గైడెన్స్ తో పెట్టుకునే అఖండ దీపం వేరు అనిపించింది సార్ నాకు. స్వామి, వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమన్నా ఉన్నాయా? అదే స్వామి, అఖండ దీపం పెడితేనే ఎక్కడ లేని తేజస్సు, దీపం చుట్టూ ఉన్న తేజస్సు వేరే. ఒక వచ్చేసి మనకి జప సాధనలో అమ్మవారి మాల కింద పడడము మనకి ఒక సైడ్
అది గురువు గారితో పంచుకున్నప్పుడు నీకు అమ్మవారి అనుగ్రహం ఇచ్చినారు అయ్యాంగా, ఏం లేదు బాగుంటుంది చేసుకో అని చెప్పి చెప్పినారు స్వామి. అది మనం డే 1 నుంచి కూడా అమ్మవారు మనకి జపసాధనలో కూర్చున్నప్పుడు మన ముందరనే ఉన్నట్ల అనుభూతి కలిగిస్తుంది మనకి, ఉద్వాసన అయిపోయేంత వరకు. స్వామి అదే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి, భయం ఉమ్. భయపెడుతూ లేదు కొన్ని స్వామి, జరుగుతుంటాయి. గురువు అలాంటి గారు ఇబ్బందులు. గురువు గారు పీఠం లేకుంటే మాత్రం ఒక రోజు 1 గంట కూడా చేయలేం సార్ ఇది, నవరాత్రులు అనేటివి. అసలు ఈ నవరాత్రులు గురువు గారితో చేయాలంటే కూడా మనకి ఏదో ఎక్కడో మనకి రాసి ఉండాలి స్వామి అది. మామూలుగా గురువు చేస్తే ఏమో స్వామి, ఇప్పుడు రోజు పూజ చేసిన విధానంలోనే మనం రోజు పూజ చేసుకునే అలవాట్లో ఉంటే వాళ్ళకి ఆ రోజు పూజ ఎలా చేస్తారో ఆ వారాహి అమ్మవారిని ఒక 3 సార్లు 5 సార్లు తలిచి ఏదో నైవేద్యం పెట్టి పూజ చేస్తాం. కానీ ఇంత దీక్షగా మనం పూజ చేసి మనం అన్ని నియమాలు చెప్పి నియమాలు తెలుసుకొని ఆ నియమాలతోటి మనం చేయాలంటే చేయలేం స్వామి అది. అవి గురువు ఉంటేనే సాధ్యం స్వామి అది. స్వామి గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రోపదేశం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మామూలుగా అంటే నేను ఇప్పుడు మామూలుగా వేరేది ఏదైనా ఉన్నా ఓం నమ శివాయ అనుకునే ఆ రోజు అనుకుంటే ఖచ్చితంగా దేవుని తెలిస్తే పుణ్యం అయితే వస్తుంది, కానీ అనుభవాలు అయితే వచ్చలేవు స్వామి. ఇప్పుడు అనుభవం వచ్చిందంటే మనకి గురుముఖతగా మంత్రం పొందినందుకే వచ్చింది. అవును, ఏదైనా దర్శనాలు దేవత దర్శనాలు కానీ దేవత దర్శనాలు అంత శీఘ్రంగా కావాలంటే కావు స్వామి. ఇప్పుడు గురువు గారు మంత్రం ఇచ్చినారు కాబట్టి గురువు గారు ఆశీర్వాదం గురువు గారు మంత్రం ఇచ్చినారంటే వాళ్ళు ఆశీర్వదించినట్లునే స్వామి. ఇంకా ఆశీర్వదించారు కాబట్టి ఈ రోజు నాకు 9 రోజులు నవరాత్రులు అయిపోయేంత వరకు అమ్మవారు నా ముందర ఉన్నట్లు కానీ కళలోకి వచ్చి జపం చేసేటప్పుడు నాకు దర్శనాలు కావడం కానీ అవన్నీ గురువు గారి మంత్రం నుంచే స్వామి. మామూలు మంత్రానికి అయితే ఇవల్ల ఉండవు స్వామి. ఇది ఓన్లీ ఏదో ఉంటది స్వామి, కానీ ఇంత ఎక్కువ ఉండదు స్వామి. స్వామి అమ్మవారికి గోరింటాకు పెట్టాలని గురువుగారు చెప్పారు, దాని గురించి మీ అవును, అభిప్రాయం? మంచిది స్వామి. అది నేను విన్నాను స్వామి. ఆషాఢ మాసంలో దాదాపు మనకి చాలా మంది కూడా ఆడవాళ్ళు పెట్టుకుంటారు స్వామి, అది గోరెంటాకు పెట్టుకుంటారు. అట్లాంటిది మనకి అమ్మవారికే మనం గోరెంటాకు ఎలా అంటే అది ఇంకా ఆలోచన, గొప్ప ఆలోచన. అది చాలా మంచి ఇది స్వామి. పెట్టినాక కూడా చాలా బాగుంది స్వామి మనకి మాకు ఇంట్లో. నాకేమంటే అమ్మవారి దయ వల్ల అంతా మనకి గోరెంటాకు అన్ని అందుబాటులోనే ఉన్నాయి స్వామి. మాకి పెద్ద ఇది కష్టపడలేదు స్వామి, మంచిగానే అనిపించింది. గురువుగారి అది సూచన కూడా నాకు చాలా బాగా నచ్చింది స్వామి అది. స్వామి ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? ఉద్వాసన కార్యక్రమము ఉద్వాసన చేసే ముందు రోజు నేను పనికి వెళ్ళిపోయినాను స్వామి. పనికి వెళ్ళిపోయినప్పుడు ఒక ఆవు మా ఇంట్లో నా భార్య చెప్పింది స్వామి, మన ఆవు వచ్చి ఈ రోజు చాలా సేపు దాదాపు 1 గంట వరకు, గంట పైనే మన ఇంటి కాడనే ఉంది. అది అది ఇచ్చినా కూడా వీళ్ళ ఇంటి దగ్గర ఉందని ఒక అనుభవం నా భార్య కలిగింది స్వామి. నేనైతే ఆ అనుభవం చూడలేకపోయినాను, పనికి వెళ్ళిపోయినాను. మళ్ళీ వచ్చి అయిపోయినాక ఒక చిన్ని, అది అసలు మా గేర్లో ఎప్పుడు చూడలేదు స్వామి ఆ చిన్న కుక్కని. అది వచ్చి ఇంట్లోకి వచ్చి ఉరుక్కుంటూ వచ్చి కరెక్ట్ గుమ్మం దగ్గర ఆగి పూజ గది వైపు చూసింది. చూసి ఇంకా నా భార్య ఏదో ఆ, నా భార్య అదిలిచ్చింది. అంటే అమ్మవారు వెళ్ళిపోయింది అన్నట్లా వచ్చి చూసింది స్వామి. అది దాని చూపులు అట్లా కానొచ్చింది. వచ్చి చూసి నేను ఉండి ఇంకా మనకి కాలభైరవుని స్వరూపమే కాబట్టి మనకి కాలభైరవుడే వచ్చి అమ్మవారిని వెళ్ళిపోయింది అన్నట్లు చూసినాడు అనుకున్నా సార్. ఆ అనుభవాలు కలిగినాయి సార్. స్వామి అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు, ఎలా అనిపించింది? దిష్టి మళ్ళా 9 రోజులు మనం అమ్మని చూస్తూ ధ్యానం చేసి అది ఉంటుంది మన నరదిష్టి ఉంటది కదా స్వామి మనది. మన దిష్టే ఎక్కువ తగిలి ఉంటది అమ్మవారికి. అమ్మవారిని చూడడం కానీ జపం చేయడం వల్ల కానీ ఇంట్లో వాళ్ళ నుంచి కానీ మనకి దిష్టి ఉంటుంది. అది దిష్టి పోతేనే బాగుంటుంది సార్, మనకే బాగుంటుంది సార్. ఆమెకేం దిష్టి ఉండదు. అది మన ఇంటికి మనకి చేసుకున్నట్లనే సార్ దిష్టి అది. స్వామి అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది? బాధ అనిపించింది సార్. ఒక కొంచెం కళ్ళు కూడా చెమ్మగిలినాయి. ఒక మనిషి మన ఇంట్లో ఎవరైనా మనకు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఇంట్లోకి వచ్చి
వెళ్ళిపోతూ వెళ్ళిపోతే ఎట్లా ఉంటుందో అదే ఫీలింగ్ ఉంది స్వామి. ఆ గురువుగారు చెప్పినట్ల మీరు కిందికి వెళ్ళి గేట్ దాటిచ్చి అమ్మ వెళ్ళిపోయేంత వరకు బయటనే ఉండి కొంచెం సేపు గమనించండి అయ్యా మీకు తెలుస్తుంది అమ్మవారు వెళ్ళిపోయేదంటే ఆ ఫీలింగ్ ఆ వైబ్రేషన్స్ తెలిసినాయి స్వామి నాకు. వెళ్ళి ఉద్వాసన అయిపోతేనే తెల్లటిగామున లేచి మనం సాగనంపేటప్పుడు ఆ తెలిసింది స్వామి, ఆ ఫీలింగ్ తెలిసింది, బాధ అనిపించింది. ఉమ్. పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు, మీకు ఏమనిపించింది? అవును స్వామి. అవును స్వామి, కరెక్టే స్వామి. నేను ఇప్పుడు పూజ చేసేటప్పుడు చెప్పాలంటే మనకి చాలా చాలా మంది ఇప్పుడు వేరే దానిలలో అయితే రోజు వారంకో రోజు వాళ్ళు క్లాస్ తీసుకొని లేదా వేరే దానిలలో చెప్తున్నాడు స్వామి ఎట్లా ఎట్లా ఉండాలా మనం ఎట్లా చేసుకున్నాం. కానీ మన సనాతన ధర్మంలో నుంచి మన కనీసం మన తల్లిదండ్రులు కూడా మనకు చెప్పడం లేదు. రోజు లేస్తే ఎట్లా నీళ్లు పోసుకునాలా, బొట్టు పెట్టుకునాలా, బయటికి పోతే బొట్టు పెట్టుకొని పోవాలా. నేను అవి తెలుసుకునేదంటే నేను మాల వేసినప్పుడు మాకి అయ్యప్ప స్వామిలో గురుస్వామి గారు చెప్పారు అట్లాంటివి. వాళ్ళు కూడా అది ఇంత దీక్ష, కార్తీక మాసము జ్యోతి అయిపోయినాక ఇంకా ఎవరు చెప్పేటోళ్ళు లేరు సార్. అవి తెలుసుకున్నాలంటే ఒక తల్లిదండ్రులు చెప్పాలా సార్ మనకి. మొదటి గురువులు తల్లిదండ్రులే కాబట్టి వాళ్ళే చెప్పాలా. అట్లాంటిది వాళ్ళు కూడా చెప్పడం లేదు. చాలా వరకు మన వాళ్ళు పాటించడం లేదు సార్. సనాతన ధర్మం అనేది పాటించడం లేదు కాబట్టి వెనుకబడిపోయినాం సార్. పాటిస్తే పిల్లలకి అది నేను కూడా కొంచెం, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు స్వామి. ఒకడు చిన్నగా ఉన్నాడు, ఒకడు ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు. వానికైతే నేను ఇప్పుడు డైలీ హనుమాన్ చాలీసా చేయమని చెప్తున్నాను, చేస్తున్నాడు. వాడు ఏమంటే పిల్లోడు కాబట్టి ఒకటేసారి సెట్ రైట్ కాడు. రోజు చెప్తూ చేయనప్పుడు మందలిస్తూ వాడిని ఒక దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు స్వామి. ఇంకా తర్వాత అమ్మ దయ్య, అయ్య వాడి దయ్య స్వామి. ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కరు చేయాలి స్వామి ప్రయత్నం. ప్రయత్నం చేస్తేనే మనకి ముందు ముందు కూడా బాగుంటుంది సార్. స్వామి, చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నవరాత్రులు చేసే వారికి ఏం లేదు సందేశం అంటే, గురువు గారితోటి ఎవరైనా కొత్త వాళ్ళు రావాలనుకుంటే గురువు గారు కానీ లీడర్స్ కానీ చాలా బాగా సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ ఎవరైనా నేను ఫస్ట్ చేరాలంటే కొంచెం సందేహించినాను. వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే సందేహం ఏం అవసరం లేదు సార్. వచ్చి చేసేయండి, చేసినాక మీరే తర్వాత ఇంకో 10 మందిని చేయమని చెప్తారు. స్వామి, చివరిగా మీరేమన్నా చెప్పేది ఉందా? చివరిగా ఏం లేదు స్వామి. ఇప్పుడు నేనైతే ఒక గురువు గారికి ఒక విన్నపం చేసుకుంటున్నాను. నాకు ఇంకా ఈ 9 రోజులే కాదు, ముందు ముందు కూడా చేయాలనుకుంటున్నాను. దాని గురించి కొంచెం నాకు ప్రోత్సాహం ఇచ్చి నన్ను ముందుకు తీసుకుని వెళ్ళాలని గురువు గారికి విన్నపం చేసుకుంటున్నాను. అది నాకు ఇంకా ముందుకు కూడా చేయాలని ఉంది స్వామి. మీరు ప్రోత్సహిస్తే చేస్తాను స్వామి.